కింద ఖర్చు కాడ నుంచి గుర్తు పెట్టుకొని లూజ్ తీసేసుకోండి. తర్వాత ఇలా ఆఫ్ చేసుకొని ఆ లూజ్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఆ గుర్తులన్నిటికీ లైన్ కొట్టేసుకోండి. ఖర్చుకి కూడా లైన్ కొట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి ఆరబెట్టుకోండి. పెద్ద బ్లౌజ్కి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సంక పార్ట్ అనమాట. ఇలా ఖర్చు కాడ కుట్టున్న కాడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డౌన్ అనమాట, మెడక కింద మనకు ప్యాక్ పార్ట్లో డౌను. అలా చూసుకొని మనం టేప్తో 3 పెట్టేసుకొని ఇలా లైన్ కొట్టేసుకుంటున్నాను. అంటే పెద్ద సైజు బ్లౌజ్కి డౌన్ వచ్చేసి 3 పెట్టుకుంటే కింద పక్క బాగుంటుంది అనమాట, రౌండ్ బాగా వస్తుంది. ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే. లూజ్ చేసుకున్నారు కదా సంక, అలా చూసుకోవాలి ఖచ్చితంగా. డ్రాయింగ్ వేసిన తర్వాత ఇంకంతే, కట్ చేసుకొని గుర్తులు పెట్టేసుకోవటమే. ఇప్పుడు హ్యాండ్స్